మెరుపు కలలు మెరుపు కలలు. మీరందరూ అక్కడికి వస్తే ఆఫీస్ స్టాఫ్ ముందే మేమిద్దరం సింపుల్ గా రింగులు మార్చుకుంటాం. సరిపోతుంది. బామ్మగారు ఆశపడ్డట్టు నిశ్చితార్థం జరిగిపోతుంది. మనకి పెద్ద హడావిడి ఏం ఉండదు. మన ఇంటి వేడుక మన ఇంట్లో కాకుండా ఆఫీస్లో జరిపించడం ఏంటమ్మా? నలుగురు ఏమనుకుంటారు? ఏం అనుకోరు, నాకిష్టమే. అలాగే చేద్దాం. 2 ఉంగరాలు తీసుకుని వెళ్తే సరిపోతుంది. అది కాదత్తయ్యా, నేను చెప్పేది వినండి. నాకు తెలుసు విమలమ్మ, మేమేం చెప్పినా మీరు ఒప్పుకోరు. అసలు మీకు నిశ్చితార్థం జరిపించాలని లేదనుకుంటా. ఇక మిగిలిందంతా నా చావే, నా చావే. నేను చచ్చిపోతాను. నా మాట విను. రేపు మీరు అనుకున్నట్టే జరుగుతుంది, సరేనా? నిజంగానా? అవును, నిజమే. బంగారం రా. వచ్చి అరగంట అవుతుంది. బాస్ అయినా మాట్లాడకుండా అలాగే ఉన్నాడంటే ఎవరికో మూడిందని అర్థం. కానీ వాళ్ళెవరో తెలియడం లేదే. శేఖర్, జాగ్రత్తగా విను. వాళ్ళకొక్క రూపాయి కూడా దొరకకూడదు. వాళ్ళు చేసే ప్రయత్నాలేవి ఫలించకూడదు. ప్రతి క్షణం అలర్ట్గా ఉండాలి. రాను రాను పెద్ద ఆయనకి వయసు పెరిగే కొద్దీ చేదస్తం పెరుగుతుంది. ఎవరో చెప్పకుండా రూపాయి దొరకకూడదు, అలర్ట్గా ఉండాలి అంటే ఏం అర్థం చేసుకోవాలి? సార్. ఏంటి? మీరు చెప్పింది అర్థమైంది, కానీ ఎవరి గురించో అర్థం కాలేదు సార్. ఇన్ని సంవత్సరాలుగా నా దగ్గర పనిచేస్తున్నావు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో ఆ మాత్రం తెలీదా నీకు? నేను చెప్తున్నది సౌందర్య చెల్లెలు సంయుక్త గురించి. సౌందర్యని మిస్ ఇండియా చేస్తానని పెద్ద గొప్పలు పోతోంది కదా. ఆవిడ ప్రయత్నాలేవి ఆవిడికి అనుకూలంగా ఉండకూడదు. మార్కెట్లో వాళ్ళకి ఫైనాన్స్ దొరకకూడదు. వాళ్లకు కావలసిన సౌకర్యాలు, ట్రైనర్స్ ఎవ్వరూ ఉండకూడదు. ఎక్కడ ఎలాంటి ఆప్షన్ లేక చివరికి అందరూ నా కాళ్ల దగ్గరకు రావాలి. ఈ ప్రయత్నంలో సంయుక్త ఓడిపోతేనే సౌందర్య నా దగ్గరకు వస్తుంది. నేను చెప్పినట్టు వింటుంది, నా ఒళ్ళో వాలుతుంది. ముసలోడే కానీ రక్తపింజర అంశ. రక్తం లాగేయాలని చూస్తున్నాడు. సౌందర్య నీ ఒళ్ళోకి రాలేదని, సంయుక్త అందుకు అడ్డుపడిందని చివరికి ఇంత నీచానికి దిగజారుతావా? చిచ్చి. నా క్యారెక్టర్ని తర్వాత జడ్జ్ చేయొచ్చులే గాని ముందు నేను చెప్పిన పని చూడు. 24/7 వాళ్ళని కనిపెట్టుకుంటూ ఉండు. వాళ్ళ ప్రతి కదలిక నాకు తెలియాలి. అర్థమైందా? అర్థమైంది సార్. ఏమాత్రం తేడా వచ్చినా ఆ రోజు నువ్వు చచ్చావని అర్థం చేసుకో. మైండ్ ఇట్.
అసలు సౌందర్య నన్ను నమ్ముకొని ఉండుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. కర్మ. సరే, ఏం చేద్దాం? వెళ్ళి బాస్ చెప్పిన పని మీద ఉందాం. కొంతమందికి వాళ్ళ హద్దులు వాళ్లకు తెలియాలి. వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. పరాయి అబ్బాయిలకు దూరంగా ఉండాలన్న ఆలోచన రావాలంటే రేపే నిశ్చితార్థం జరగాలి. నాకు వాసుకి ఎంగేజ్మెంట్ అనగానే అమ్మాయి గారికి ఏం చేయాలో అర్థం కావడం లేదనుకుంటా. ఆలోచన మంటల్లో కాలిపోతుంది. మనం మరింత ఆయిల్ పోసి మంటని పెంచుదాం. సంయుక్త, మనుషులొచ్చినా పట్టించుకున్నంత ఆలోచిస్తున్నావు. ఏంటి తీరిగ్గా కూర్చున్నావు? రేపు కంపెనీ యానివర్సరీకి అన్ని ఏర్పాట్లు అయిపోయాయా? ఆల్మోస్ట్ అయిపోయినట్టే నిత్య. చిన్న చిన్న పెండింగ్స్ ఉన్నాయి. ఎంత చిన్న చిన్న పనులైనా పర్ఫెక్ట్ గా ఉండాలి. అసలే రేపు చాలా ఇంపార్టెంట్ గెస్ట్లు వస్తున్నారు. అసలు గెస్ట్ అని కూడా అనుకోలేము. ఈ కంపెనీలో చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఎవరు నిత్య? రేపొచ్చాక తెలుస్తుందిలే గాని నీకు గుర్తుంది కదా, రేపు మన కంపెనీ యానివర్సరీయే కాదు, నా లైఫ్ లో కూడా చాలా ఇంపార్టెంట్ డే. అదే సంయుక్త, మనం ఇంట్లో మాట్లాడుకున్నాం కదా రేపు నాకు వాసుకి ఎంగేజ్మెంట్ అని. అది కూడా ఇక్కడే ఆఫీస్లోనే. సో నువ్వే దగ్గరుండి మా ఎంగేజ్మెంట్ కి ఏర్పాట్లన్నీ చూసుకోవాలి. అంటే ఆఫీస్లో నీ పని కాదు కానీ నీ ఫ్యామిలీ మెంబరేగా. అదే సంయుక్త, మీ సొంత బావ ఫంక్షనే కదా, నువ్వే దగ్గరుండి చూస్తే బాగుంటుంది. నువ్వు ఇష్టపడ్డ వ్యక్తి నిశ్చితార్థానికి నువ్వే ఏర్పాట్లు చేయడం అంటే దానికి మించిన నరకం ఏముంటుంది? అందుకే నిన్ను ఇలా ఇరికిస్తున్నాను. సో రేపు మన కంపెనీ వేడుకలతో పాటు నాతో వాసు ఎంగేజ్మెంట్ కూడా అంగరంగ వైభవంగా జరిపించబోతున్నాం. సంయుక్త, ఆల్ ది బెస్ట్. ఏర్పాట్లు అన్నీ అద్దరిపోవాలి. ఏంటి, రేపు నిత్య మేడానికి వాసు సార్కి ఎంగేజ్మెంటా? అసలు ఏం జరుగుతుంది సార్? అదే కదా అర్థం కావట్లేదు. పద మనం వెళ్ళి సిస్టర్తో మాట్లాడదాం. పదండి సార్. నీకేం కావాలి? ఏంటి సిస్టర్, నిత్య గారితో వాసు ఎంగేజ్మెంట్ అని ఏదో మాట్లాడుకుంటున్నారు. ఏర్పాట్లు నువ్వే చేయాలంటున్నారు. అవును, అయినా మీ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ అంటే హ్యాపీగా ఫీల్ అవ్వాలి, కానీ ఇలా ఆశ్చర్యపోతున్నారేంటి? వెళ్ళండి, వెళ్ళి మీ ఫ్రెండ్ ఎక్కడున్నాడో చూసి కంగ్రాచులేషన్స్ చెప్పి పార్టీ అడగండి. మేడం, మీరేం జోక్ చేయట్లేదు కదా? ఇందులో జోకే ఉంది, నిజమే కదా. రేపు నిత్యకి మీ సార్కి ఎంగేజ్మెంట్. అన్ని ఏర్పాట్లు నేనే చూసుకోవాలి. మేడం, మీరు ఇలా చేయటానికి మీకేం అనిపించటం లేదా? ఎందుకు ఇలా చేస్తున్నారు? అనిపిస్తుంది శ్రీను. ఒక్కదాన్ని యానివర్సరీ పనులు, ఎంగేజ్మెంట్ పనులు చేయాలంటే స్ట్రెస్ అనిపిస్తుంది, కానీ చేయక తప్పదు కదా.
అందుకే మీరు ఒక పని చేయండి. రేపు ఒక్కరోజు మీరిద్దరూ కొంచెం ఎర్లీగా రండి. నాకు కూడా కొంచెం సాయంగా ఉంటుంది. ఇప్పుడు నేను వెళ్ళి క్యాటరింగ్ వాళ్ళతో మాట్లాడాలి. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మేడం మేడం ఏంటి ఇంత కూల్గా ఉన్నారు? మనసులో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నా సిస్టర్ కూడా కూల్గా ఉన్నట్టే నటిస్తున్నారు. ముందు మనం వెళ్ళి వాసుతో మాట్లాడదాం పద. పదండి సార్. ఈ అదవెందుకు ఫోన్ చేస్తున్నాడు? ఏంటి, ఎందుకు ఫోన్ చేశావు? కంగ్రాచులేషన్స్ బ్రదర్, రేపే ఎంగేజ్మెంట్ కదా. ఈ హ్యాపీ మూడ్ని ఎంజాయ్ చేస్తున్నావా? నీ ఎంగేజ్మెంట్ రేపే అని నాకెలా తెలుసని నువ్వు ఆశ్చర్యపోతున్నావా? మరీ అంత ఆశ్చర్యపోకు బ్రదర్. నీ ఇంట్లో జరిగే ప్రతి విషయం కూడా నాకు తెలిసిపోతుంది. నా నెట్వర్క్ అలాంటిది. అది పెద్ద విషయమే కాదు. చూడు, నువ్వు బెదిరించావనో లేదా నువ్వు బ్లాక్మెయిల్ చేశావనో నేను నువ్వు చెప్పిన పనికి ఒప్పుకోలేదు. నా మావయ్య కూతురు గౌరవానికి ఎలాంటి ఇబ్బంది రావద్దు అని ఒప్పుకున్నాను. కానీ నువ్వు ఇలా మా ఇంటి మీద నిఘా పెట్టి నా వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తే నీ అంతు చూడాల్సి వస్తుంది. జాగ్రత్త. నువ్వు అంతటి ఘనుడివే, నేను కాదనను. కానీ ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు వినవలసిందే. నీకు వేరే ఆప్షనే లేదు బ్రదర్. సరే, రేపు ఎంగేజ్మెంట్ పెట్టుకొని ఎందుకు మూడ్ ఆఫ్ చేసుకుంటావు? చెయ్యి, ఎంజాయ్ చెయ్యి. మళ్ళీ లేటెస్ట్ అప్డేట్తో మళ్ళీ కలుస్తా. బాయ్. వీడు మరీ ఎక్కువ చేస్తున్నాడు. చివరకు ఇంటి మీద కూడా నిఘా పెట్టాడు. వీడిని అస్సలు వదలకూడదు. వాసు, మేం విన్నది నిజమేనా? ఏం విన్నారు? అదే సార్, రేపే మీకు నిత్య మేడం గారికి ఎంగేజ్మెంట్ అంట కదా. మేము అడుగుతుంటే నువ్వు సైలెంట్గా ఉన్నావంటే నిజమే అన్నమాట. మీరు ఇలా ఎలా చేయగలుగుతున్నారు సార్? మీకు నిత్య మేడం గారికి అసలు సెట్ అవ్వదు సార్. మీరు సమిత్య మేడం ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా ఉంటారు. మీరు చేస్తుంది తప్పు సార్. అలా చేయకండి సార్. అవును వాసు, నీ మనసులో నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలియదు, కానీ ఇలా చేయడం మాత్రం కరెక్ట్ కాదు. దయచేసి ఒక్కసారి ఆలోచించరా, నీకే అర్థమవుతుంది. మేము ఇంతలా అడుగుతున్నా మీరు మౌనంగా ఉన్నారంటే మీకు తెలుసు మీరు పొరపాటు చేస్తున్నారు అని. అందుకే సార్ మీ దగ్గర సమాధానం లేదు. మీరు చేస్తున్న పని మాకేం నచ్చలేదు సార్. మీకు నచ్చినా నచ్చకపోయినా ఇదే జరుగుతుంది. అసలేంటి మీ ప్రాబ్లం? మీకేదైనా నచ్చకపోతే రేపటి నుంచి రావడం మానేయండి. అది కూడా నచ్చకపోతే ఆఫీస్కి రావడం మానేయండి. అంతేగాని మా పర్సనల్ విషయాల్లో తలదూరిస్తే బాగోదు. ఇదే మీకు లాస్ట్ వార్నింగ్. నువ్వేంటి వాసు, వీళ్లకు సమాధానం చెప్పకుండా అంతలా ఆలోచిస్తున్నావు? ఇలాంటి వాళ్ళకి చనువిస్తే తల మీద కూర్చుంటారు. ఇంకేం చూస్తున్నారు? వెళ్ళండి. అలాగే మేడం. పద, మనం వెళ్ళి ఎంగేజ్మెంట్ షాపింగ్ చేద్దాం. నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు, తర్వాత చూద్దాం. తర్వాత చూడడానికి మన ఎంగేజ్మెంట్ ఎప్పుడో లేదు, రేపే. పద వాసు, పద. $5 లక్షలా? నాకు రేపటి కల్లా కావాలి.
అరేంజ్ చెయ్యి. నేను అరేంజ్ చేస్తాను, నువ్వు వెళ్ళక్క. తప్పనిసరి పరిస్థితుల్లో అక్కని మిస్ ఇండియా అయ్యేలా చేస్తానని మాటిచ్చాను. ఇప్పుడు డబ్బులు ఎవరిని అడగాలి, ఏం చేయాలి? ఇప్పుడే 5 లక్షలు అడిగింది అంటే మిస్ ఇండియా అవ్వడానికి ఇంకా ఎంత ఖర్చు అవుతుందో ఏంటో. మేడం, టైం 5 అయిపోయింది. మీరేమో డల్లుగా కూర్చొని ఉన్నారు. ఏమైంది మేడం? ఏం లేదులే. అక్క ఈ టైంలో ఫోన్ చేస్తుందంటే డబ్బుల కోసమే ఉంటుంది. హలో అక్క, నేను డబ్బులు అడిగి 2 రోజులు అయింది. ఇంకెప్పుడు అరేంజ్ అవుతాయి? నేను ట్రై చేస్తున్నానక్క. నాకు ఇంకొక రోజు టైం ఇవ్వు. చూడు సంయుక్త, ఇందులో నీకు నువ్వొచ్చి పెత్తనాలు చేసి నన్ను మిస్ ఇండియా చేస్తానన్నావు. ఇప్పుడేమో డబ్బులు అడుగుతుంటే ఈరోజు రేపు అంటున్నావు. నాకు కాంపిటీషన్ దగ్గరవుతుంది. ఒకవేళ నీ వల్ల కాదు అంటే చెప్పు, నా దారి నేను చూసుకుంటాను. అంతేగాని ఇలా నా టైం వేస్ట్ చేయకు. ఆహా లేదక్క, నేను చేస్తాను. నాకు రేపు ఒక్కరోజు టైం ఇవ్వక్క, నేను ఎలాగైనా అరేంజ్ చేస్తాను. నీకిదే లాస్ట్ అండ్ ఫైనల్. మళ్ళీ మళ్ళీ నిన్ను అడగలేను. రేపెలాగైనా నాకు డబ్బులివ్వు. ఓకే. ఏమైంది మేడం? ఏం లేదులే, నేను వెళ్తున్నాను. నాకు కొంచెం పనుంది. అలాగే మేడం. ఆ నిత్య స్వప్నక్క వచ్చినప్పటి నుంచి మేడం ఒంటరిదైపోయింది. లేదంటే వాసు సారు ఎప్పుడు తోడుండేవారు. ఏమంటోంది మీ చెల్లి? మనీ అరేంజ్ చేసిందంటున్నా? లేదు సార్, రేపటి వరకు అరేంజ్ చేస్తానంటుంది. ఏంటి సౌందర్య, నీలాంటి టాలెంటెడ్ గర్ల్ కూడా ఇలా చెల్లెలు మాట విని పప్పులో కాలేస్తే పాడైపోయేది నీ జీవితమే. ఇప్పటికే నువ్వు డబ్బులు అడిగి 2 రోజులు అవుతోంది, కానీ సంయుక్త అరేంజ్ చేయలేకపోయింది. రేపు రేపు అంటూ కాలం వెల్లదీస్తోంది. చూడు, నీకన్నీ తెలుసు. నేను చెప్పేదొక్కటే, మనకు అవకాశం ఉన్నప్పుడే అందిపుచ్చుకోవాలి. అంతేకాని మన దగ్గర డబ్బులున్నప్పుడు అవకాశాలు రావు. అది బాగా గుర్తుంచుకో. లేదు సార్, నాకు పరిస్థితులు అర్థమవుతున్నాయి. సంయుక్త ఇచ్చిన రేపటి గడువు వరకు ఎదురు చూస్తాను. తర్వాత నేను చేయాల్సిందే నేను చేస్తాను. ఒకవేళ మనీ అరేంజ్ చెయ్యకపోతే ఇక జన్మలో తనని నమ్మను. నాకు కావాల్సింది అదే. ఎలాగూ మీ చెల్లి డబ్బు అరేంజ్ చేయదు, నేను చెయ్యనివ్వను. చివరికి నీ లాస్ట్ ఆప్షన్ నేనే కావాలి. ఇంకా నువ్వు వెళ్ళి సంయుక్తకు డబ్బు దొరకకుండా చూడు. ఇక్కడ సౌందర్య సంగతి నేను చూస్తాను. ఈయన సైగ చేసినా నాకు మాటలు వినిపిస్తున్నాయి. ఇది మామూలు టాలెంట్ కాదు. ఓహో, ఇప్పుడు మనం వెళితే ఈయన వ్యాపారం ఈయన చేస్తాడన్నమాట. వెళ్తున్నాను సార్. సార్, నేను కూడా బయలుదేరుతాను. అప్పుడే వెళ్తావా? ఒక్కడే ఉన్నాను, బోరు కొడుతోంది. కాసేపుండి నైట్ డిన్నర్ చేసి వెళ్ళొచ్చుగా. లేదు సార్, వెళ్ళాలి. మామ్కి త్వరగా వస్తానని చెప్పాను. అది కాదు సౌందర్య, ఈరోజు నిన్ను ఇక్కడ ఉంచాలి అంటే ఏం చేయాలి? మనం చూసుకోండి, జాగ్రత్త, పడిపోతారు. నువ్వే నువ్వే నా మనసంతా నీ నువ్వే, నువ్వే నువ్వే నాతో
కదిలే కలవయ్యావే నా ప్రేమ లోకం నువ్వే ఓ ప్రియతమా హృదయమా ప్రణయమా నా ప్రాణమా ఓ. నీకు నేనెప్పుడో పడిపోయాను సౌందర్య. ఈరోజు నిన్ను ఇక్కడ ఉంచాలి అంటే ఏం చేయాలి? ఓకే ఓకే ఓకే. అమ్మా, తలనొప్పిగా ఉందమ్మా, కాస్త కాఫీ ఇవ్వవా? కాఫీ అడిగితే నీళ్లు తాగమంటావేంటమ్మా? తలనొప్పిగా ఉన్నప్పుడు లోటాడు కాఫీ తాగడం కన్నా గ్లాసుడు నీళ్ళు తాగితే మంచిది. ఏంటి, నీ కోడలు ఇంకా ఇంటికి రాలేదా? నీ కోడలు రాలేదా అని అడిగితే ఏం చెప్పవేంటమ్మా? నా కోడలు రాకపోవడం ఏంట్రా? తను నువ్వు కలిసే కదా వచ్చారు. మళ్ళీ నా కోడలు రాలేదా అని అడుగుతున్నావు? నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నువ్వేమన్నా పెద్ద ఫైటర్ అనుకుంటున్నావా? నా ఇష్టం, నేను వెళ్తాను. నీకెందుకు చెప్పాలి? కోడితే నోరు తెచ్చావంటే చంపేస్తాను. ఈసారి అలా వెళ్ళి చూడు, నీ కాళ్ళు చేతులు విరిచి మూల కూర్చోబెడతాను. నేను బయటకు వెళ్తే నీకెందుకు చెప్పాలి? అసలు నన్ను అడగడానికి నువ్వెవరు? నిన్ను వాసు